అందరికీ ఇష్టమైన పొటాటో బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్స్ పొటాటోస్ మరియు శనగపిండి. ముందుగా పొటాటోస్ను పీల్ చేసుకొని ఉంచుకోండి. మీకు ఎన్ని కావాలనో అన్ని పొటాటోస్ తీసుకోండి. నేనైతే ఇక్కడ 3 తీసుకున్నాను. సో నాకు అవి సరిపోతాయి. ఆ తర్వాత పొటాటోస్ను సన్నటి స్లైసెస్గా కట్ చేసుకోండి. మీ దగ్గర ఏమైనా స్లైజర్ ఉంటే అందులో కట్ చేసుకోండి, మీ పని ఇంకా సులువైపోతుంది. నేను చాకుతో సన్నటి స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మొత్తం 3 పొటాటోస్ను కూడా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక గిన్నెలో వాటర్ కొద్దిగా తీసుకొని కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్ను అందులో వేసుకొని లైట్గా కడగండి. ఇలా కడిగి మళ్ళీ పక్కన తీసుకొని పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇలా కడిగి పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు శనగపిండిని తీసుకోండి. 2 స్పూనుల బియ్యపిండిని కూడా అందులోనే వేసుకోండి. ఆ తరువాత మనకు కావాల్సిన కారం, ఉప్పు అన్నీ వేసుకోవాలి. కారం మీకు తగినట్టుగా వేసుకోండి. ఉప్పు కొద్దిగా అండ్ పసుపు చిటికెడు వేసుకోండి, సరిపోతుంది. ఇంకా కొద్దిగా కరివేపాకును తీసుకొని చేతిలోనే క్రష్ చేసి వేసుకోండి. అండ్ చిటికెడు సోడాను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా జీలకర్రను కూడా క్రష్ చేసుకొని వేసుకోండి. అజీర్ణం ఏం కాదు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత నీళ్లు కొద్దిగా పోసుకొని ముందుగా మీరు స్పూన్ తోటి గట్టిగా కలుపుకోండి. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత ఇంకొద్దిగా నీళ్లు పోసి కొంచెం జారుడు కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇలా కలుపుకోండి. అప్పుడే మనకు ఉంటలేమీ రావు. సో ఇలా జారుడు కన్సిస్టెన్సీ లాగా ఉండాలి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా జారుడు కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బాండ్లీలో నూనె వేసుకొని స్టవ్ అంటించుకోండి. స్టవ్ అంటించుకున్నప్పుడు బజ్జీలకు ఎప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉండాలి. సో ఇప్పుడు నూనె కాగే సమయంలోకి ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్స్ అంతా పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. నూనె కాగిందా అని చూసి మన దగ్గర ఉన్న పొటాటో స్లైసెస్ అన్నీ తీసుకొని ఇక్కడ చూడండి, నూనె కాగింది. సో నేను ఇక్కడ పొటాటో స్లైసెస్ని ఇప్పుడు తీసుకొని ఒక్కొక్కటిగా ఎత్తుకొని ఆ బజ్జీ బ్యాటర్లో ఇలా ముంచెత్తి ఆ నూనెలో వేస్తున్నాను. బ్యాటర్ అయితే సరిగా కోట్ అయింది. ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా ఇలా కోట్ అయిన దాన్ని నూనెలోకి వేస్తున్నాను. అన్ని స్లైసెస్ను బ్యాచ్ వైజ్గా నూనెలోకి వేసుకోండి. ఎప్పుడే కానీ బజ్జీలు చేసేటప్పుడు నూనె కరెక్ట్గా హీట్ అయి ఉండాలి. తక్కువ హీట్ ఉంటే బజ్జీలు సరిగా రావు అండ్ లోగా పొటాటోస్ వేగే ఉండలేదు. సో ఇక్కడ కరెక్ట్గా వేగింటాయి అండ్ అటు ఇటు ఒకసారి కదపండి. సో బోత్ సైడ్స్ కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇక్కడ కరెక్ట్గా ఫ్రై అయింది, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది, ఎల్లో. సో ఫ్రై అయిన దాన్ని తీసి పక్కనే ఉంచుకున్న ప్లేట్లోకి వేసుకోండి. ఇంకా మిగిలిన అన్ని స్లైసెస్ని కూడా ఇలానే నూనెలో వేసి ఎత్తండి, సరిపోతుంది. అంతే, రెడీ. పొటాటో బజ్జీ చట్నీతో తింటే సూపర్గా ఉంటాయి. If you like this video, please do like and subscribe.